ఆదియందు దేవుడు భూమి ఆకాశమును చేసెను. దేవుడు ఆదామును నేలమట్టి నుండి చేసి జీవాత్మ అనుగ్రహించెను. దేవుడు ఆదాము ప్రక్కటెముకల నుండి హవ్వను చేసెను. ఆదాము హవ్వ ఏదేను ప్రాంతములోని తోటలో దేవునితో సంతోషంగా గడుపుచుండెను. ఒక దినమున సాతాను హవ్వను మోసపుచ్చి దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన పండును తినే విధముగా చేసెను. తరువాత హవ్వ ఆ పండు ఆదాముకు కూడా ఇచ్చెను. దేవుడు వారిని శిక్షించిన తరువాత దేవుడు వారికి 2 కుమారులను, కయీను, హేబేలును అనుగ్రహించెను. ఒక దినమున 2 దేవునికి అర్పణ అర్పించారు. కాని దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. అందుకు కయీను తన తమ్ముడిపై కోపపడి అతని చంపెను. తరువాత దేవుడు కయీనును గద్దించి శపించెను. ఆ తరువాత కయీను దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిపోయెను. దేవుడు భూమిపై ఉన్న జీవులను తుడిచివేయునుననుకునెను. అయితే నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయెను. God, my Lord, hear my plea. Guide me through this wilderness. I understand. I will build it. దేవుడు తాను చేయునది నోవహుకు తెలిపిన తరువాత, I must finish this. The Lord's will be done. దేవుడు సహాయంతో ఓడ నిర్మాణం ప్రారంభించెను. The time is upon us. We must build with all our strength. God's path is not always understood by man. He's mad. I will not yield to doubt. Do not be నోవహు తన afraid. కుటుంబంతో ప్రతి దినము సిద్ధపడుచుండెను. We will weather this together. ప్రళయ దినము సమీపించినప్పుడు భూజంతువులు ఓడ యొద్దకు చేరెను. భూజంతువులు, పక్షులు జతలవారీగా ఓడలో ప్రవేశించెను. Come, my family. నోవహు కూడా తన God has కుటుంబంతో shown us the way. ఓడలోకి Praise be to ప్రవేశించాడు. God. నోవహు తన కుటుంబంతో ఓడలోనికి వెళ్ళిన తరువాత మహాగాధజలముల ఊటలన్నీయు మరియు ఆకాశపు తూములు విప్పబడెను. నలుబది పగళ్ళును 40 రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రులు బయటికి వచ్చిరి. ఈ విధముగా దేవుడు నోవహు కుటుంబమును ప్రళయం నుండి రక్షించెను. జలప్రళయం ముగిసిన తరువాత భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు, మనము చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొందము రండని మాటలాడుకునిరి. The vision is taking form. To the heavens it shall rise. వారు అందరూ గోపురము కట్టుటకు పూనుకొనిరి. అప్పుడు యెహోవా వారు చేయుచున్నది చూచి వారి భాషను తారుమారు చేసెను. ఆ తరువాత యెహోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని
చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను.